యాత్రలో భాగంగా మీ ఇద్దరికీ చెరో వెదురు కర్ర ఇస్తే ఏం చేస్తారు అని మూడో ప్రశ్నగా అడిగాడు చైతన్యవర్మ. వెదురు కర్రతో మంచి బుట్టను తయారు చేయిస్తా. మన వెంట తినుబండారాలు తీసుకుపోవడానికి ఉపయోగించవచ్చు అని చెప్పాడు మొదటి వ్యక్తి. వెదురు కర్రకు వాతలు పెట్టి మీ నోటికి చేతికి పని కల్పిస్తాను అన్నాడు రెండో వ్యక్తి. ఏంటి, యువరాజుకే పని చెప్పడమా అంటూ కోపంగా రెండోవాడి వైపు చూశాడు వీరవర్మ. మీ పరీక్షలు పూర్తయ్యాయి. మీకు కేటాయించిన వసతి గృహాల్లో విశ్రాంతి తీసుకోండి అంటూ ఇద్దరినీ చైతన్యవర్మ భటులతో పంపించేశాడు. మొదటి ప్రశ్న ప్రయాణంలో పడే ఇబ్బందుల గురించి వేశావు. రెండోది సౌకర్యవంతమైన ప్రయాణం కోసం వేశావు. మూడో ప్రశ్నలో మాత్రం నీ ఆంతర్యం ఏంటో అర్థం కాలేదు అన్నాడు వీరవర్మ. అలాగా అంటూ నవ్వేశాడు చైతన్యవర్మ.